భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 భారత రాష్ట్రపతి పదవీ కాలం మరియు ఆ పదవికి ఉండే కాల పరిమితిని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తన పదవిని చేపట్టిన తేదీ నుండి 5 సంవత్సరాల కాలం పాటు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే పదవీ కాలం ముగియకముందే రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి సమర్పించడం ద్వారా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవచ్చు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఆర్టికల్ 61లో పేర్కొన్న మహాభియోగ తీర్మానం ఇంపీచ్మెంట్ ద్వారా మాత్రమే రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రపతి పదవీ కాలం 5 ఏళ్లు ముగిసినప్పటికీ కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు పాత రాష్ట్రపతి ఆ పదవిలో కొనసాగాలని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. ఇది దేశ అత్యున్నత పదవిలో ఎటువంటి అంతరాయం లేకుండా పరిపాలనా కొనసాగింపును నిర్ధారించే కీలకమైన రాజ్యాంగ రక్షణ కవచంలా పనిచేస్తుంది.